హలో అందరికీ వెల్కమ్ టు భానుశ్రీ బొటిక్. ఈరోజు ఈ వీడియోలో నేను ప్రైజెస్ ఏ విధంగా బేస్ చేసుకొని డిజైన్కి తీసుకుంటానో మీకు చెప్పబోతున్నానండి. నేనైతే 1 అవర్కి 150 అలా ఛార్జ్ చేసుకొని అలా నేను కౌంట్ చేసుకొని ఈ విధంగా తీసుకుంటాను అనమాట. ఒక 1 అవర్కి 150 పట్టేటట్లు తీసుకుంటాను అనమాట. మరి ఇంకా ఎవరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో నాకైతే తెలియదు. ఈ మధ్య కాలంలో అస్సలు ఎంత తక్కువకి తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నారో, దేని బేస్ మీద అంత తక్కువ తీసుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇలాంటివి ఎవరైనా సరే మీరు ఫేస్ చేసి ఉంటే చిన్న కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ ఆ విధంగా ఈ మధ్య కాలంలో బాగా ఫేస్ చేశానండి. 1000 రూపీస్ వర్క్ 500 రూపీస్కి వేయడం. ఒక 1000 రూపీస్ వర్క్ మీరు సపోజు డే మొత్తం పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. సో ఆ వర్క్ని 500 రూపీస్కి వేస్తే అసలు ఇంకెందుకు లక్షలు పెట్టి మిషన్ తేవడం నాకు అర్థం అవడం లేదు. నార్మల్ మిషన్ మీద పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆడుతూ పడుతూ 500 రూపీస్కి జస్ట్ వచ్చి రాన్నోళ్ళు కూడా మిషన్ కుడుతున్నారనమాట. సో ఇంత తక్కువగా ఇంత దిగజారి వర్కులు ఎందుకు వేస్తున్నారో నాకైతే తెలియదండి. మీరు ఎవరైనా సరే ఈ విషయాన్ని ఈ విధంగా ఫేస్ చేసి ఉంటే ఒక లైక్ చేయండి. నేనైతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాను అనమాట. బట్ నా కస్టమర్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళడం లేదు. అలా అని వాళ్ళ మీద నాకు ఈర్ష లేదు. సో ఎందుకు అంత దిగజారడం అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన అనమాట. నాకు మీ అందరికి కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి అనిపించి ఈ వీడియో తీస్తున్నాను. కొంతమంది వచ్చేసి ఏం చెప్తారంటే మీషోలో బయట చాలా తక్కువకే ఉంది కదా, మీరెందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళ క్వాలిటీ వేరు, వాళ్ళ థ్రెడ్స్ వేరు, వాళ్ళ జరీస్ వేరు, వాళ్ళ మిషన్స్ వేరు, మా మిషన్స్ వేరు, చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు క్వాలిటీది క్వాలిటీ లాగే ఉంటుంది అండ్ తక్కువ రేట్ లాగే ఉంటుంది. సపోజ్ మనం ఒక డ్రెస్ తీసుకుంటాం అనుకోండి, 1000 రూపీస్ డ్రెస్సు మినిమం కనీసం మీరు వేసుకునే దాన్ని బట్టి ఎక్కువ రోజులు యూజ్ అవుతుంది. అదే మీరు 200 రూపీస్ బట్టి ఒక ఫ్రాక్ కానీ ఇదని తీసుకోండి, కనీసం 10 టైమ్స్ వేసుకోగా 10 టైమ్స్ కూడా వస్తుంది. ఆ 5 టైమ్స్కే ఎక్కడ పడితే అక్కడ పిగిలిపోవడం అట్లా జరుగుతూ ఉంటాయి అనమాట. దేని వాల్యూ దానిదే. జస్ట్ సపోజ్ చెప్పానమాట. అలా తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో నా కంపారిజను మీకు నచ్చినట్లయితే ఓకే, కంపారిజన్ నచ్చకపోతే మాత్రం ప్లీజ్ స్కిప్ చేయండి, ఏమనకండి కామెంట్లో. అయితే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్